వినుము వినుము సోదరా, ప్రభువు మాట వినుము, నిత్య జీవము నీకు. ప్రభువు మాట వినుము, నిత్య జీవము నీకు. మరణము నుండి ప్రభువు, మరణము నుండి ప్రభువు జీవమునకు నడిపించు, జీవమునకు నడిపించు. వినుము వినుము సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. మరణమునకు నీ మార్గము, మరణమునకు నడుపునుగా ఎరుగుము, నడుపునుగా ఎరుగుము. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. వినుము 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 సోదరీ, శాంతిలోక నీవు ఎంత కాలము తిరిగెదవు, శాంతిలోక నీవు ఎంత కాలము తిరిగెదవు. శాంతిని వినుము వినుము సోదరీ, జీవము నీకు కలిగించును. కావున ప్రభుని ధరించేను, కావున ప్రభుని ధరించేను, ధరించేను. నా మాట వినుమని ప్రభువెను, నా మాట వినుమని ప్రభువెను. జీవన జ్యోతిగా జగమునకు వచ్చెను, జీవన జ్యోతిగా జగమునకు వచ్చెను. నీవు వెలిగించివా నీ స్థితిని, నీవు వెలిగించివా నీ స్థితిని. నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని. తలంపులను కూడా ఛేదిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సమస్తము కలుగునుగాక అని ఏ శబ్దమైతే, ఏ వాక్యమైతే సమస్తాన్ని కలిగించిందో, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఏ వాక్కు, ఏ వాక్యమైతే కలిగించిందో, ఆ వాక్కు అయినటువంటి దేవుడే ఈ లోకానికి 2024 సంవత్సరముల క్రితమే కన్యక గర్భములో, పురుషుణ్ణి ఎరగనటువంటి స్త్రీ గర్భములో ఈ లోకానికి యేసుక్రీస్తుగా శిశువుగా కుమారుడుగా మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకంటే లోకమంతా కూడా ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో ఎవరు కూడా నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. మనం అనేక సార్లు ఆ నీతి కొరకే ఏం చేస్తుంటాం? అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం రకరకాల చేసి పరలోకం వెళ్ళాలి, పుణ్యం చేసి స్వర్గం వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు పడుతుంటున్నాడు మానవుడు. నీవు క్షారముతో కడిగినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలన కనబడుచున్నది. ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపులే కాదయ్యా అన్నట్టుగా
ఈ మానవునికి ఎన్ని చేసినప్పటికీ, ఏ ప్రయత్నం చేసినప్పటికీ పాపం పోవట్లేదు. కాబట్టి దేవుడే చివరి ప్రయత్నంగా తానే ఈ లోకానికి తానే వచ్చి మనందరి కొరకు కలవరిశిలలో తన ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తంలో మనిషికి పాప క్షమాపణ. ఈ లోకములో పాపం అనేది, పాప రోగం అనేది భయంకరమైనటువంటి రోగం. ఎన్నో రోగాలున్నాయి, డాక్టర్లకు అందనటువంటి రోగాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకములో. కానీ అన్ని రోగాల కంటే కూడా పాప రోగము అతి భయంకరమైనది. ఈ అతి భయంకరమైనటువంటి పాపములో ఉండి మనిషి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోయి నిత్య నరకానికి పాత్రుడెత్తుంటున్నాడు. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు క్రీస్తు మన కొరకు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మనను ప్రేమించాడు గనుకనే మన కొరకు ప్రాణం పెట్టారు. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించినా, తల్లిదండ్రులు ప్రేమించిన, అక్క చెల్లెలు ప్రేమించిన, అన్నదమ్ములు ప్రేమించిన, చివరికి ప్రియురాలు ప్రేమించిన, భార్య భర్తలు ప్రేమించిన, ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టలేరు. ఎందుకంటే పెట్టినా ఒకవేళ ఫలితం లేదు. ఇది చూస్తుంటున్నాం. ప్రేమించినట్టు వారి కొరకు ప్రేమకు విఫలులై ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. ఏమి లాభం? ఏమి లాభం లేదు. అయితే యేసు ప్రభు యొక్క మరణంలో లాభం ఉంది. సర్వలోకం కళ్యాణం కొరకు ఆయన మరణించాడు. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు. చాలా మంది క్రైస్తవుల కొరకే అనుకుంటారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కొరకు యేసు ప్రభు మరణించాడు. ప్రతి ఒక్కరికి ప్రభు మనల్ని క్షమించేటువంటి అవకాశాన్ని యేసు ప్రభు వారు కల్పించాడు. అవకాశాన్ని వినియోగించుకోవాలి. నువ్వు ఈ అవకాశాన్ని వినియోగించకపోతే, చెప్పంగా వినకపోతే చెడంగా చూస్తారని లోకంలో సామెత ఉంటుంది. కాబట్టి మేము కూడా అనేక రకాలుగా చెప్తే వినకపోయినటువంటి పరిస్థితుల్లో, ఎన్నో కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నాశనానికి దారికి తీసినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఈ రీతిగా చెప్పినప్పుడు మేము విని గ్రహించి తెలుసుకొని యేసు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది, సంతోషాన్ని పొంది, సమాధానాన్ని పొంది ఈ రీతిగా చెప్పడానికి మీ మధ్యకు వచ్చాం. ఏ పని పాట లేక కాదు, కానీ దేవుడు ఆయన ప్రేమను, ఆయన ప్రేమ యొక్క బలవంతం చేత మేము ఇక్కడ పంపబడ్డాం. ఈ మాటలు మీరు వింటే, అది నా మాట వినుమని. కాబట్టి ఈ మాటలు మీరు వింటే మీకు గొప్ప రక్షణ. ఈ లోకంలో నువ్వు డబ్బు పెట్టినా పొందలేవు, నువ్వేమి పెట్టినా నువ్వు ఆ రక్షణ పొందలేవు. కేవలం నీ పాపిని గ్రహించి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడితే నీకు విమోచన, విడుదల, సంతోషం, సమాధానం, నెమ్మది. ఇది నీకు కావాలంటే ఈ మాటలు విని నిజమని ఒప్పుకుంటే చాలు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎక్కువ కావాలంటే సమీపంగా ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళండి, దేవుని మాటలు వినండి, నిజమైన దేవుని తెలుసుకోండి, పరలోకానికి సిద్ధపడండి. పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి, మీ ప్రేమను బట్టి ఈ యొక్క దాసాయగూడ గ్రామంలో విత్తబడినటువంటి ఈ వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయండి. ఈ గ్రామ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యవసాయాన్ని, ఎద్దును, పశువులన్నీ మేము ఆశీర్వదించమని, వారిని ప్రత్యేకంగా క్షమించి రక్షించి మీ పరలోక రాజ్య వారసులుగా మార్చి మీరు మహిమ పొందమని ముందుకు వెళ్తుండగా మీ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. కుష్ఠరోగుల ముఠి బాగు చేసెను, దయము పట్టిన వారికి విడుదలనిచ్చెను. కుష్ఠరోగుల